ఇప్పుడు అన్నింది. అన్నిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయనని మీకు తెలుసు కదా. నమస్తే. ఒక్క నిమిషం. హలో. నమస్కారం. కూర్చో. అంటే వాడు పదవిలో ఉంటే నాకు పదవి అక్కర్లేదయ్యా. అరే గవర్నమెంట్ ఉండాలో ఊడాలో వాడినే కనుక్కోండి. మళ్ళా వీడు ఫోన్ చేస్తే నాకు కనెక్ట్ చేయొద్దు. ఓకే సార్. అది సంగతి. ఉంటాను. మిమ్మల్ని చూసి చాలా రోజులైందండి పరమేశ్వరరావు గారు. ఏంటి ఇలా వచ్చారు? నేను తోడొచ్చానండి. వచ్చింది మా ఆవిడే. ఏమా ఏంటి ఎనీ ప్రాబ్లం? మొన్న ఒక ఫంక్షన్ లో మీ అబ్బాయిని చూశానండి. మా మైథిలికి సరైన జోడి అనిపించింది. మీకు అప్లికేషన్ పెడదామని వచ్చాను. మా అబ్బాయి మీకు నచ్చాడు, బాగానే ఉంది. కానీ మీ అమ్మాయి మావాడికి నచ్చాలి కదా. మీకు ఆ డౌట్ అక్కర్లేదండి. పంపలేదు కానీ అందాల పోటీకి పంపిస్తే మా అమ్మాయినండి మిస్ ఇండియా. అచ్చా, మీది పవర్ ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉందనుకుంటాను. అవునండి. మీరు వచ్చింది పవర్ ప్రాజెక్ట్ కోసం, అమ్మాయి కోసం? అది ఒక కారణం అనుకోండి. అదే అసలు కారణం. నేను ఫేస్ చూడమ్మా, కాదు చూస్తాను. మంచినీళ్ళు అడిగారని వర్కర్స్ ఫ్యాక్టరీలో కొట్టిస్తున్నాను, వాళ్ళంతా కలిసి ధర్నా చేస్తున్నారు అనుకుంటాను. ఈయనకి ఎలా తెలిసింది అనుకుంటున్నారా? పొలిటికల్ లీడర్ తన హెల్త్ కంటే ముందు పక్కవాడి హెల్త్ ఎలా ఉంది అని చూస్తాడు. తన వెల్త్ పక్కవాడి వెల్త్ కంటే ఎంత తగ్గిందో తెలుసుకుంటాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే శివుడికి 3 కళ్ళు అయితే మాకు 3000 కళ్ళు. కొత్త ఫ్యాక్టరీ సంగతి తర్వాత ఉన్న ఫ్యాక్టరీ ఊడిపోకుండా చూసుకోవమ్మా. అంటే మా ఆవిడ అడిగిన పవర్ ప్రాజెక్ట్ మీద ఆశ వదులుకోమంటారా? భగవంతుడు మనిషికి 100 ఏళ్ళు ఆయుషిస్తే వాటర్ మాకు 5 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడమ్మా. ఆ ప్రాజెక్ట్ కోసం 1000 మంది పోటీలో ఉన్నారు. మరి మా అమ్మాయి పెళ్లి విషయం ప్రస్తుతం మా వాడు 20 కోట్లు పలుకుతున్నాడు. మీ ఆస్తి మొత్తం అమ్మినా వస్తామండి. ఈ కోపం ఫ్యాక్టరీ వర్కర్స్ మీద చూపించు. వెళ్ళమ్మా. అవతల గొడవ జరుగుతుంటే నిప్పు పెట్టేవాడు ఎప్పుడు అగ్గిపుల్ల విసిరేసి అవతలకి పారిపోవాలరా, పదరా పారిపోవాలా. ఎంత ధైర్యం రా నీకు? పోలీసులంటే భయం లేకుండా లాఠీ పట్టుకుంటా? భయం మన బండి బ్యాక్టీరియా కూడా తెలియదండి. వదలకపోతే లాఠీ విరుగుతుంది. ఇట్టాగా లాఠీ విరుస్తావా? వద్దు, బెల్ట్ తెగిపోద్ది. అది మా పవర్ అంటే. సార్, పేదోళ్ళని అరెస్ట్ చేసినందుకే మా వాళ్ళు ఇంత వీరంగం చూపిస్తున్నారు. ఇంకా కాల్చారనుకోండి వాళ్ళు జై పాతాళ భైరవంటారు. మీ బతుకు మా బజార్ అయిపోద్ది. సార్, మా వాళ్ళతో నేను మాట్లాడతా గానీ నాకు ఛాన్స్ ఇవ్వండి. సరే. ఆగండి. నేను మీలాగే లేబర్ని, కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాను. నాకు అవకాశం ఇచ్చారనుకోండి మీ మ్యాటర్ అమ్మగారితో మాట్లాడి సెటిల్ చేస్తాను. సరే గురు. అబ్బా అమ్మగారు, నీళ్లతో పోయేదాన్ని జైళ్ల దాకా తీసుకొచ్చారు. ఇంకాసేపు ఇలాగే ఊరుకుంటే ఆ పోలీస్ వచ్చిన వాళ్ళు ఫైరింగ్ అంటారు. 2-3 పోయారనుకోండి, రేపు పొద్దున అపోజిషన్ వాళ్ళు అసెంబ్లీలు అడుగుతారు. అంతే, దెబ్బతో మీ ఫ్యాక్టరీ మూత. మీకు ఇష్టమైనా ఇది? అది కాదురా, నా దగ్గర పనిచేసే వాళ్ళు నా మీదకి దాడి చేశారు. అబ్బా, కరికరిస్తే కాళ్ళు పట్టుకుంటారండి. అదే పేదోళ్ళ క్యారెక్టర్. ఓ ముఖ చెబుతా వింటారా? పేదోళ్ళు బంతిలాంటోళ్ళండి. అట్టా పిసికారనుకోండి మెత్త మెత్తగా ఉంటారు. నేలకేసి కొట్టారనుకోండి ఎగిరి మన నెత్తి మీద పడతారు. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? వాళ్ళు ఏం అడుగుతున్నారు? ఉద్యోగాలు. వాళ్ళు పనిచేయని రోజులకు జీతాలు అడుగుతున్నారు కదా. ఉద్యోగాలు మాత్రం ఇస్తానని చెప్పండి. మరి వాళ్ళు ఒప్పుకోద్దు. మీరు అనండి, నేను చెప్తాను. బ్రదర్స్, మేడం గారు మీకేదో చెప్పబోతున్నారు, జాగ్రత్తగా వినండి. మీరు పనిచేయని రోజులకి మాత్రం జీతం ఇవ్వను, కానీ మీ ఉద్యోగాలు మాత్రం మీకు ఇచ్చేస్తాను. నాకు జిందాబాదులు కొడుతున్నారు. అదేనమ్మా పేదోడి క్యారెక్టర్ అంటే. సగం అన్న పెడితే చాలు, అదరిగేదాకా జిందాబాద్ నడుస్తూనే ఉంటాడు. అరవండి బాబులు, అరవండి. పనిలో పని ఆ కేసులు కూడా ఎత్తిచ్చేస్తానని చెప్పండి. మీ మీదున్న కేసులను కూడా ఎత్తేస్తాను. మనసున్న దేవత చాముండేశ్వరి. మీ కాలనీకి మంచినీళ్ళు కూడా ఇప్పిస్తారు. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు. ఏదో నోరు జారిందండి. నీకు కూడా నోరు జారడం అలవాటే కదా, ఇస్తానని చెప్పేసి. రేపటి నుంచి మీ కాలనీకి నీళ్ళు వచ్చేలా చేయిస్తాను. అమ్మా, నువ్వు మోసపోతున్నావు.
నువ్వేం చెప్పద్దు. ఏ నాడైనా ఇలా నాకు నువ్వు జిందాబాదులు కొట్టించావా? చూడమ్మా, నాది కలర్ బ్లాకే గానీ క్యారెక్టర్ బ్లాక్ కాదమ్మా. అవునవును, కలర్ లో కృష్ణుడివి, క్యారెక్టర్ లో నికృష్టుడివి. ఏమైంది? డిస్కు జారింది. పని వాళ్ళని లెగ్గెత్తి తన్నద్దంటే వినరు. ఎలా గిలగిల్లాడిపోతున్నారో చూడండి. నిన్ను వదిలినే ఇంకా పోనులే. చూడండి రావు గారు, ఆవిడ మినిమం 6 months అయినా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. 2 months చాలు. ఆవిడ క్రానిక్ బ్యాక్ పెయిన్ సఫరర్, వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. అంటే ఇట్ట హాస్పిటల్ వచ్చి డబ్బంతా తొప్పేద్దామనా? హూయిసి మహేష్ రాము ఆ కొనే కాదండి, ఏడాదికి 400 జీతం ఇస్తున్నారు. మా మేడం గారు చెప్పిన 3 నిమిషాల్లో తీసేస్తాం. ఏంటి తీసేది? ప్రాణాలా? హలో, ప్రాణాలు ఇవ్వటం కానీ తీయటం మనకు చేత కాదండి. మీరు అట్టా నిలబడండి, 3 నిమిషాలు ఏం జరుగుతుందో చూడండి. రే ఎక్కడికి? ఈ ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పానండి? ఇంటి పని, వంట పని, ఒంటి పని చేస్తానా? అన్నావు. ఇప్పుడు ఒంటి పని చేయడానికి వెళ్తున్నానండి. సరిపదా. అవును, మీ దగ్గరికి ఒకళ్ళకి ఒంటి వైద్యం జరిగేటప్పుడు ఇంకొకళ్ళ కంటితో చూడకూడదు. మీరు ఇక్కడే ఉండండి. అదేంటి తలిపేశావు? ఒంటి వైద్యం చేయాలి కదండి. ఏం చేయబోతున్నావు? ఏదో ఒకటి చూస్తారుగా. ఏంటి మంచం ఎక్కుతావండి? బా, మీరు సైలెంట్ గా పడుకుంటారా లేదా? పడుకోండి, పడుకోండి. అమ్మో, బా, చెప్పాను కదండి నాటు వైద్యం అని. కళ్ళు మూసుకోండి. దేనికి? ఇసుకిచ్చమాకండి. సైలెంట్ గా పడుకుంటారా లేదా? ఆగండి. జై పాతాళ భైరవి. నా పెళ్ళైన 20 ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి కాక వినలేదే. అదేంటి అలా అరిచింది? అమ్మగారు, ఇప్పుడు దిగండి. కిందికి దిగండి. బా, మీకు తగ్గిపోయింది అమ్మగారు, దిగండి. అది ఇప్పుడు వంగండి, వంగండి. లేవండి, కూర్చోండి, మళ్ళీ లేవండి. అది సెట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఆ తలుపుని తన్నండి. నేనా? తనండి, తనండి. కొద్దిసేపు ఉండొచ్చుగా. ఏంటమ్మగారు, ఇప్పుడు ఎట్టా ఉంది? పోయింది. ఇట్స్ గాన్. అదే మరి ఒంటి వైద్యం అంటే. రాముడు, ఇవాళ నుంచి నీకు ప్రమోషన్ ఇస్తున్నాను, పో. అమ్మగారు, నేనేం తప్పు చేశానండి? ప్రమోషన్ అంటే పని మనిషి నుంచి పెద్ద మనిషిని చేస్తున్నాను. అలాగా? నేను పెద్ద మంచినయ్యాను, నేను పెద్ద మంచినయ్యాను, నేను పెద్ద మంచినయ్యాను. ఏమైందిరా? నేను పెద్ద మంచినయ్యానండి. కంగ్రాచులేషన్. నువ్వు పెద్ద మనిషి అవడం ఏంట్రా నీ బొంద? ఏమిటో రాము పెద్ద మనిషి అయిపోయాడు. నేను ఎప్పుడవుతానో ఏమిటో. నెక్స్ట్ జన్మకి ట్రై చేసుకో. అందుకే నాకు కోపం వచ్చేది. ముందు తొందరగా టిఫిన్ రెడీ చేయి, లేకపోతే అవతల అమ్మగారి కోపం వస్తుంది. రాము, ఏంటమ్మగారు? 5 సంవత్సరాలుగా ఏడిపిస్తున్న నొప్పిని తీసేసావురా. ఇదిగో ఈ 500 తీసుకో. అదేంట్రా అలా అరిచావు? అరవలేదండి, కలుసుకున్నాను. అమ్మగారు, మీరు అన్నారనుకోండి, ఇట్టా మా ఊరెళ్ళి అట్టా మా తా చేతిలో 500 పెట్టేసి ఎట్టా వెళ్ళని మళ్ళీ అట్టా వచ్చేస్తానండి. సర్లే వెళ్ళు. జై పాతాళ భైరవి. ఈ 500 తాతకి ఇస్తే. రాము, ఓ, మా అమ్మ ఒట్టి కంజూస్. ఆ నడుము నొప్పికి లక్షలు ఖర్చు పెట్టింది ఇవాటి వరకు, కానీ నీకు మాత్రం 500 ఇచ్చింది. ఈ 5,000 మీ తాతకి నా గిఫ్ట్ గా ఇవ్వు. అయ్య బాబోయ్, మీ బాడీలోనే కాదండి, మీ హార్ట్ లో కూడా అందం ఉంది. దాన్ని ఏమంటారబ్బా? థ్యాంక్స్, ఉంటానండి. హలో హలో మావయ్య, నేను రాము, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను కానీ తాతయ్యకి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇప్పుడే బయటకు వెళ్ళాడ్రా. అబ్బా, బయటికి వెళ్ళిపోయాడా? ఏంట్రా అంత అర్జెంటా? ఏం లేదు, నేను ఈరోజు ఇంటర్సిటీకి బయలుదేరి వస్తున్నాను. మర్చిపోకుండా తాతయ్యకి చెప్పు. ఇంటర్సిటీగా? స్టేషన్ కి జీప్ పంపుతానులే. సర్లే, ఉంటాను. తెలిసిందిలే. ఏంటమ్మా? బాగా వస్తున్నాడు. లేదా మా పై ఆఫీసర్ వస్తున్నాడు ఇన్స్పెక్షన్. రాము అన్నావు, నేను విన్నాను. విన్నావు కదా, మరి అడగటం దానికి నిజంగానే వస్తున్నాడు. ఎక్కడికే? సుబ్రహ్మణ్యంతో చెప్పాలి. సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం. ఏంటి పిల్ల పావుతో మాట్లాడుతున్నా? పావేంటి? కళ్ళు పోతాయి. నాగేంద్రుడు నా ఫ్రెండ్.
నేను ముద్దుగా సుబ్రహ్మణ్యం అని పిలుస్తాను. పద. సుబ్రహ్మణ్యం, ఏంటి పలకం? లేచావా లేదా? నీతో చాలా విషయాలు చెప్పాలి. ఏ సుబ్రహ్మణ్యం, ఈ రోజు మా బావ వస్తున్నాడు తెలుసా? రాగానే బావని ప్రేమిస్తున్నాను అని చెప్పేస్తా. ఏడు తల్లి చెబుతానంటున్నావు? మా సుబ్రహ్మణ్యానికి నాకు మధ్య బోల్డ్ ఉంటాయి. అన్ని నీకు చెప్పాలా? వచ్చిన పని చూసుకో. ఈ గుడ్డు సుబ్రహ్మణ్యానికి వేసి పోతాలే. గుడ్డు పగలు కొట్టివేయి, లేకపోతే సుబ్రహ్మణ్యానికి దెబ్బ తగులుతుంది. ఇంకా నాయం అట్టేసి పెట్టమన్నావు కాదు. నువ్వు ఎలా పెట్టినా పచ్చసొన మాత్రం వేయి మాకు. కొవ్వు పెరిగి గుండెపోటు వస్తుంది. ఏటో నీ చేతస్తాం. అయినా పట్నంలో ఉంటున్న నీ బావ పల్లెటూరులో పెరిగి నిన్ను చేసుకుంటాడా? సుబ్రహ్మణ్యం, ఇది బావ గురించేదో అంటోంది. దీన్ని కాటే వేసే ముందు. అమ్మో వద్దులే అమ్మా, నీ బావ నేనే పెళ్లి చేసుకుంటాడు కానీ అవతల లైన్ వచ్చేయాలని లేదు తల్లి. సరే సుబ్రహ్మణ్యం, బాయ్. ఇదిగో నీకు తెలుసా, మా బావ వస్తున్నాడు. ఏరి ఏంటండి అంతా అలా మాయపోతున్నారు? ఏముందయ్యా అమ్మాయి వాళ్ళ బావ గురించి చెప్పే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాగా. ఏంటమ్మా చూస్తున్నావు? రైలు వచ్చింది, బావ రాలేదేంటి? రాకపోవడం ఏంటి? నిన్ను చూసి భోగి అటువైపు నుంచి దూకి పారిపోయాడు. పారిపోయాడా? అమ్మయ్యా ఇది వచ్చేసిందా? అయినా మనకంటే ముందు అది ఎక్కడ చేరాలి? అయ్ బాబోయ్, దీన్ని మనల్ని చూసి నవ్వే వయసు కాదే. ఆ? దీని నవ్వుకి దాని నవ్వుకి డిఫరెన్స్ లేదు. కొంపతీసి మన ఎవరి డిఫరెన్స్ ఉందా? సైడ్, ఫ్రంట్, బ్యాక్ అంతా బానే ఉందే, మరి ఎందుకు నవ్వింది? అమ్మో, అయ్ బాబోయ్, నువ్వెట్టా వచ్చావే నాకంటే ముందు? ఈ ఊరికి నీకు ఒక దారి తెలిస్తే నాకు 10 దారులు తెలుసు. అచ్చారే, బుట్టకింద దూరేవేంటి? నిన్ను బుట్టలో వేద్దామని. రుక్మిణి నవ్వకు. ఇంకాసేపు మన ఇద్దరం ఇలాగ బుట్ట కింద ఉన్నాం అనుకో, ఏమవుతుందో తెలుసా? హలో, తమరా లంకాదానం ఆపి కార్తాళాలు ఇస్తారా? నువ్వు కార్ డ్రైవర్ లో లేవు. ఈ ఇంటర్లో ఉన్నానా? అంత ఆశొద్దమ్మా, ఇవిగో తాళాలు. అవును, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? రేషన్ కార్డు కూడా ఉంది, చూపించమంటావా? దారిలో ఎవడన్నా పట్టుకుని చూపిద్దు గాని. హలో, ఎందుకైనా మంచిది ఎల్బోర్డు తగిలింది, సేఫ్టీగా ఉంటుంది. ఎల్ బోర్డు తగిలించుకోవాలో లేదా లవ్ బోర్డు తగిలించుకోవాలో మాకు బాగా తెలుసు కానీ అమ్మాయి గారు వస్తున్నారు. నువ్వు సైడ్ అయిపో. చెప్తున్నారా? వెళ్ళిపో, వెళ్ళు. రండి అమ్మాయి గారు. అమ్మాయి గారు వెనక్కి కూర్చోనమ్మా. షట్ అప్, నాకు తెలిసి ఎక్కడ కూర్చోవాలో. రాము కారాపు. నువ్వు ఇట్రా, నేను కారు తోలుతా. లైసెన్స్ ఉందా? లైసెన్స్ డ్రైవర్లకి, మాకెందుకు? కమాన్ కమాన్. ఎక్కడ పడవరా బాబు, ఇప్పుడు కారు తీసుకెళ్ళి ఎక్కడ కుడుతుంది? అమ్మాయి గారు నెమ్మదండి. మీరు వచ్చండి, రండి రండి. ఏంట్రా ఇది? యాక్సిడెంట్ అండి. చా, ఇది కాదురా యాక్సిడెంట్ అంటే. నిన్ను కారు టైర్ కింద పడేసి వెళ్ళాననుకో, అదిరా యాక్సిడెంట్. ఏ మిస్టర్, కార్ తోలింది అతను కాదు, నేను. డాటర్ ఆఫ్ విజయ్ చాముండేశ్వరి, మైథిలి ఇండస్ట్రీస్. ఓ ఐ సీ. నువ్వా? నిన్ను ముందు చూడకపోవడం పెద్ద పొరపాటే. చూసుంటే మా ఫాదర్ ఇంత గొప్ప ఆఫర్ ని నేలపాలు చేసుండేవాడు కాదు. What are you talking? ఈ 2000 ఒక వేలు పట్టుకో. I won't touch you. నేను టచ్ చేస్తాను బ్రదరు. దట్స్ గుడ్. మై గాడ్, ఈ వేలు పట్టుకుంటే నిన్ను విరగ్గొడదాం అనుకున్నాను. ఈ వేలు పట్టుకుంటే పాపని ముద్దు పెట్టుకుందాం అనుకున్నాను. బేబీ, ఐ కాంట్ హెల్ప్ ఇట్. మీ డ్రైవర్ ఈ వేలు పట్టుకున్నాడు. కమాన్ కమాన్ కమాన్. హలో బ్రదరు, ఈ 2000లో వేలు ఎందుకో చెప్తా. నేను పట్టుకున్నాగా, నువ్వు పట్టుకున్నా తప్పులేదులే. పట్టుకోమ్మా, పట్టుకో. మై గాడ్, ఈ వేలు పట్టుకుంటే నిన్ను ముద్దు పెట్టుకొనిద్దాం అనుకున్నాను. ఈ వేలు పట్టుకుంటే నిన్ను చిత్తగొడదాం అనుకున్నాను. పొగరా?
ఏయ్, నా కంఠం పట్టుకున్నా నా కోపం రాదు గాని నా కాలర్ పట్టుకుంటే అదన్నమ్మాయి గారు. చూడండి, ఈ గొడవంతా ఇంట్లో చెప్పకండి. అలాగే. అయ్యో, ఇట్స్ బ్లీడింగ్. ఒక నిమిషం ఉండు. ఎందుకులేండి, చిన్న దెబ్బగా తగ్గిపోతుంది. అనవసరంగా నా వల్లే దెబ్బ తగిలింది.